పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుకు సంబంధించి అమెరికాతో ఎలాంటి చర్చలు జరగట్లేదని ఓవైపు ఇరాన్ చెబుతుండగా అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం చర్చలు కొనసాగుతున్నట్లు పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇరాన్తో యుద్ధానికి సంబంధించి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నుకుంటామని అక్కడి నేతలే చెప్పారంటూ ట్రంప్ ప్రగల్భాలు పలికారు. రిపబ్లికన్ పార్టీ విరాళాల సేకరణ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. ఇరాన్పై సైనిక విధ్వంసానికి పాల్పడ్డామని, ఈ యుద్ధంలో మేం భారీ విజయాన్ని సాధించబోతున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఇంతవరకు పశ్చిమాసియాలో ఎవరూ చూడని విక్టరీ అదని తెలిపారు. ఇక యుద్ధం ముగింపు విషయంలో మేం చర్చలు జరుపుతున్నామని మరోసారి గుర్తు చేశారు. ఆ ఒప్పందం కోసం ఇరాన్ ప్రాధేయపడిందని చెప్పారు. కానీ ఆ విషయాన్ని వారు బయటకు చెప్పట్లేదని అన్నారు. ఎందుకంటే సొంత ప్రజల చేతుల్లోనే హత్యకు గురవుతారని ఇరాన్ ప్రతినిధులు భయపడుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాక ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్గా ఉండాలని ఆ దేశ నేతలు తనను అడిగినట్లు ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే అలాంటి పదవిని తాను కోరుకోవట్లేదని, అందుకే వారి అభ్యర్థనను తిరస్కరించానంటూ ప్రగల్భాలు పలికారు. ఇక ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త ఆపరేషన్ ప్రారంభించిన తొలి రోజే సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆ తర్వాత ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీని సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఆయన బహిరంగంగా కనిపించలేదు. మరోవైపు అమెరికా దాడుల్లో ముజ్తబా తీవ్రంగా గాయపడ్డారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికాతో జరుగుతోన్న యుద్ధంలో ఇరాన్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. హర్ముజ్ జలసంధి దిగ్బంధనాన్ని పర్యవేక్షిస్తున్న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నావల్ కమాండర్ అలీ రెజా టాంగ్సిరి ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. హెర్ముజ్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న టాంగ్సిరి బందార్ అబ్బాస్ తీర ప్రాంతం వద్ద ఇజ్రాయెల్ జరిపిన దాడిలో చనిపోయినట్టు పేర్కొన్నాయి. కాగా దీనిపై ఇరాన్ లేదా ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.